ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో ఇది 2009లో లాంచ్ చేశారనమాట. లాంచ్ చేసిన దగ్గర నుంచి దాదాపు 100కు పైగా యాక్సిడెంట్లు అయినాయంట ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా దీనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్, డిజైన్ ఇంటిగ్రిటీ, రెగ్యులేటరీ ఓవర్సైట్ వీటన్నిటిలో చాలా అనుమానాలు ఉన్నాయి. 2 నెలల క్రితం కూడా బోయింగ్ విజిల్ బ్లోయర్ ఎవరైతే అక్కడ పనిచేస్తూ బయటకు చెప్తున్నారో వాళ్ళు కూడా సూసైడ్ చేసి చచ్చిపోయారంట ఇద్దరు. అండ్ రీసెంట్గా కూడా కెనడా దగ్గర ఈ బోయింగ్ సేమ్ విమానం విండో లూజ్ అయిపోయి విండో ఊడిపోయింది అనమాట. యాక్చువల్లీ అమెరికాలో ఈ బోయింగ్ కంపెనీ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దగ్గర ప్రతి దానికి ప్రతి ఫ్లైట్కి సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. అయితే వాళ్ళ దగ్గర స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని వీళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుంటున్నారనమాట. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే బోయింగ్ ఒకటి, ఎయిర్ బస్ ఒకటి, ఈ రెండు ఈ ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో డ్యూయోపోలీ అనమాట బోయింగ్, ఎయిర్ బస్. అయితే ఎయిర్ బస్ కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం, చీపర్ మోర్ మైలేజ్ ఇచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం, మోర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం చేస్తే బోయింగ్ ఎయిర్ బస్కు పోటీగా తన డిజైన్స్ తీసుకొస్తుంది. కానీ వీటిలో ఉన్న ఫాల్ట్ లైన్స్ మాత్రం బోయింగ్ చెక్ పెట్టలేకపోతుందని చాలా మంది అంటున్నారు. సో ఈ రోజు కూడా ఈ యాక్సిడెంట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇది ఒక దారుణమైన యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. దీనిలో పడిపోయిన వాళ్ళు బతుకుండే అవకాశం కూడా చాలా తక్కువ, చాలా కొద్ది మంది మాత్రమే బతికే అవకాశం ఉంది. ఇది దారుణమైన ఎయిర్ క్రాష్. ఇండియాలో ఇప్పటి వరకు ఇటువంటి ఎయిర్ క్రాష్ ఎప్పుడు జరగలేదు. ఇటువంటి ఎయిర్ క్రాష్లో దేశం మొత్తం ఈరోజు షాక్ అయిపోయింది అనమాట.